హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కుక్కట్పల్లి, మణికొండ. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో ఫ్రీక్వెంట్గా వినిపించేటువంటి పైల్స్ సమస్య గురించి తెలుసుకుందాం. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే జనరల్గా మలద్వారం లోపల ఎక్కడైతే రక్తనాళాలు ఉంటాయో లోపల భాగంలో వాటి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు అవి బయటికి సాగడం జరుగుతుంది అనమాట. వాటిని మనము పైల్స్ అని చెప్తా ఉంటారు, వాటిని హిమరాయిడ్స్ అని చెప్తా ఉంటారు. అదే వాడుక భాషలో అయితే అర్షములు అని చెప్తారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? జనరల్గా ఈ రక్తనాళాలు అనేటివి మలద్వారం లోపల అందరికీ ఉంటాయి. సో వీటి మీద ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా ప్రెషర్ ఉంటుందో, పేషెంట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడో కమోడ్ మీద, ఎక్కువ పుష్ చేస్తూ ఉంటాడో, గ్రాడ్యువల్గా వాటిపైన రక్తనాళాల మీద ప్రెషర్ ఏర్పడినప్పుడు ఈ రక్తనాళాలు అనేవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. ఈ రక్తనాళాలు సాగినప్పుడే వాటిని హిమరాయిడ్స్ అంటారు, వాటిని పైల్స్ అని లేకపోతే అర్షములు అని చెప్తారు. అదే లోపల ఉన్నప్పుడు వాటిని యానల్ కుషన్స్ అని అంటారు. సో ఈ యానల్ కుషన్స్ యొక్క వర్క్ ఏముంటుందంటే మలద్వారం లోపల పోషణకు ఉపయోగపడమే కాకుండా మనకి మలద్వారం అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత మలద్వారాన్ని సీల్ చేయడానికి ఒక వాచర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి ఈ గ్యాస్ని ప్లస్ మోషన్ని రెండింటికి మధ్యలో డిఫరెన్షియేషన్ కానీ మనకి ఈ యానల్ కుషన్స్ వల్లనే మనకు తెలుస్తుంది అనమాట. సో వీటి మీద కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నప్పుడు ఇవి బయటికి సాగడం జరుగుతుంది. సో అసలు ఎందుకు ఏర్పడతాయి? ఈ ప్రెషర్ రావడం గల కారణం ఏంటి అని చూసినప్పుడు మనకి పేషెంట్ వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకొని మోషన్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడము వెస్టర్న్ కమోడ్ మీద. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెయిన్ చేస్తారు కాబట్టి మోషన్ బయటికి తీసుకురావడానికి వాటి మీద ప్రెషర్ ఏర్పడి ఆటోమేటిక్గా అవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. ఇవే కాకుండా కొన్ని రకాల వేరే కారణాలు చూసినప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ కూడా బేబీ యొక్క ప్రెషర్ కూడా పేషెంట్స్కి కొంచెం కాన్స్టిపేషన్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్లగా మనకి హిమోరాయిడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో లక్షణాలు చూసినప్పుడు ఎలా ఉంటాయి? లక్షణాలు చూసినప్పుడు ముఖ్యమైన లక్షణము మోషన్ వెళ్ళినప్పుడు పేషెంట్ చెప్పే లక్షణం ఏముంటుందంటే బ్లీడింగ్ అనేది బాగా దారలాగా పడుతుంది అనమాట. సిరంజ్తో కొట్టినప్పుడు ఎలా అయితే మనకి దారలాగా పడుతుందో అలా మోషన్ పాస్ చేసినప్పుడు పేషెంట్కి బాగా దారలాగా బ్లడ్ పడిపోవడము, మంట అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే ఫిషర్లు ఎలా ఉంటుందంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో బాగా అగ్రెసివ్ కండిషన్లు ఏమైందంటే మలద్వారం లోపల నుంచి ఒక మాంసం లాంటిది బయటకు వస్తుంది. పేషెంట్ చెప్తా ఉంటాడు, సార్ మోషన్ వెళ్ళినప్పుడు నాకు ఒక మాంసం లాంటిది బయటకు వస్తుంది. సో కొద్దిసేపు ఉన్న తర్వాత దాని అంతటా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడే నాకు ఒకప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనేది పేషెంట్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా మనకి ఆ మలద్వారం లోపల ఉన్నటువంటి ఏదైతే మాంసం ఉంటుందో అది బయటకు వచ్చే దాన్ని బట్టి మనకి అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది పేషెంట్ యొక్క సిమ్టమ్ని బట్టి మనం క్లియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. వీటిలో లక్షణాలు ఏముంటాయి? ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా సిరంజ్తో కొట్టినట్టు బ్లడ్ పడడం, కొంచెం మంట ఉండడం, మాంసం లాంటిది బయటికి రావడం, లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు పేషెంట్కి ఎక్కువ రోజులు కానీ హిమరాయిడ్స్ ఉన్నట్లయితే ఆ చుట్టుపక్కల దురద అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు అక్కడంతా కూడా ర్యాష్ అనేది రావడం అనేది మనకి ఈ హిమరాయిడ్స్లో లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి డయాగ్నోస్ ఎలా చేస్తారు? డయాగ్నోస్ వచ్చేసరికి మనం పేషెంట్కి మన దగ్గర అయితే వీడియో రెక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. పేషెంట్ రాగానే పేషెంట్కి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, మోషన్ ఫ్రీ అయిపోవడానికి కానీ కొన్ని మందులు ఇచ్చేసేసి లోపల చూడాల్సిన అవసరం లేదు. కొల్నోస్కోపీ లాగా, సిగ్మాండోస్కోపీ లాగా రెక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. పేషెంట్కి ఓపీడీలోనే అవుట్ పేషెంట్ బేసిస్లోనే రాగానే మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక 4K దాంట్లో మనకు క్లియర్గా హై డెఫినేషన్లో లోపల యానస్ లోపల ఉన్నటువంటి ఏదైతే హిమరాయిడ్స్ ఉంటాయో వాటిని మనం క్లియర్గా పేషెంట్కి చూపించవచ్చు. అవి ఏ స్టేజ్లో ఉన్నాయి కూడా మనం కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనం రెక్టోస్కోపీ ద్వారా క్లియర్గా అన్నీ చూసుకోవచ్చు. సో వీటిలో కాంప్లికేషన్స్ ఏముంటాయి? సో ఎక్కువ రోజులు ఈ రక్తం పోతూ ఉన్నట్లయితే పేషెంట్కి ముఖ్యమైన కాంప్లికేషన్ వచ్చేసి పేషెంట్కి హిమోగ్లోబిన్ అనేది పడిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం నీరసంగా అనిపించడము, మార్నింగ్ లేవగానే కొంచెం కళ్ళ నొబ్బినట్టు అనిపించడం, నడిచినా కానీ కొంచెం ఆయాసంగా అనిపించడం, బాగా వీక్నెస్ అనేది మనకి ఈ పైల్స్లో ఎక్కువ బ్లీడింగ్ పోయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో వీటిలలో ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ముఖ్యమైన ట్రీట్మెంట్స్ వచ్చేసేసి మన ఆయుర్వేదిక్లో అయితేనే మనము క్షారకర్మ అనేటువంటి ఒక ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఈ పైల్స్ అనేటివి యానల్ కుషన్స్. అవి జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే రక్తం కారుతుందో, ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడే వాటిని మన హిమరాయిడ్స్ అంటాం. అదర్వైజ్ జనరల్గా అందరికీ అనేవి కూడా ఈ కుషన్స్ అనేవి ఉంటాయి.
సో వీటిని జనరల్గా సర్జరీ చేసి బయటికి కోసేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా బ్లీడింగ్ అట్లా అవుతుంది పేషెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ కొన్ని రకాల మెడికేషన్స్ ఇస్తాము, ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి. వాటి ద్వారా జనరల్గా పైల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. కొంచెము వాళ్ళ యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చేంజ్ చేసుకొని, ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని మార్పులు చేసుకొని, టైంకి ఫుడ్ తీసుకొని, ఎక్కువసేపు కంపౌండ్ మీద కూర్చోకుండా మోషన్ అనిపించినప్పుడే వెళ్ళి కూర్చొని ఇలా పాస్ చేసినప్పుడు ఏమైందంటే వాటి మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు కాబట్టి జనరల్గా అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, వాటిలో ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఇంకా పేషెంట్కి ఇన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ మార్చినా, కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు ఇచ్చినా పేషెంట్కి మళ్ళీ ఈ కంప్లైంట్ ఉన్నట్లయితే మనము ఆయుర్వేదిక్లో క్షారకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఎలా చేస్తామంటే ఒక మెడికేషన్ ఉంటుంది, ఇట్స్ ఆల్కలైన్ మెటీరియల్, దాన్ని డైరెక్ట్గా మనకి పైల్స్ మీద అప్లై చేయడం జరుగుతుంది లోపలలోనే. సో ఎలా అంటే ఆడి వరకు చిన్న లోకల్ అనస్థీషియా ఇచ్చి చేయడం జరుగుతుంది అనమాట. ఒక 20 minutes ఆ ప్రొసీజర్. పేషెంట్ ఒక 1 hour ఉంచుకొని పంపించేస్తాం, హాస్పిటలైజేషన్ ఏం అవసరం లేదు. మీరు కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ని మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట, యారస్లోకి ఇన్సర్ట్ చేసుకోమని. ఒక 21 days తర్వాత కానీ మీరు లోపల చూసినట్లయితే ఆ పైల్ మాస్ అనేది కంప్లీట్గా షెడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే అసలు అక్కడ కనిపించకుండా అక్కడ ఫైబ్రోసిస్ అనేది మనం చూడొచ్చు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి మోషన్ కంట్రోల్ ప్రాబ్లం కానీ అట్లాంటి కానీ ఏమీ ఉండదు. సో కంఫర్టబుల్గా లోకల్ అనస్థీషియాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పైల్స్ని ఈ క్షారకర్మ అనే విధానం ద్వారా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.